సంఖ్యాక లోకములుగా కలదిగా మనం చూడగలిగే విశ్వ ఆకాశము అంధకారములో ఉన్నది. అండము చిప్పతో ఆవృతమైనట్టు, అంటే గుడ్డు కనుక పైన ఉన్న పొట్టుతోటి లోపల ఏముందో కనిపించకుండా ఉన్నట్టుగా ఈ అండము చిప్పతో ఆవృతమైనట్టుగా విశ్వము సైతము వివిధ పొరలతో ఆవరించబడింది. ఈ 14 లోకాలు వివిధ పొరలతో ఆవరించబడి ఉంది. అవేమిటో కూడా ఇక్కడ చెబుతున్నారు. మొదటి పొర నీళ్లు, జలము, రెండవది అగ్ని, మూడవది వాయువు, నాలుగవది ఆకాశం, ఐదవది ప్రధానము. ఈ అండరూప విశ్వమందే భగవానుడు విరాట్ రూపము, అంటే విరాట్ పురుషుడు రూపంలో ఉన్నాడు. వివిధ లోకములు అతని దేహంలోని భాగములు. భాగంలోని ద్వితీయ శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కంద ఆరంభమున ఇదివరకే ఈ విషయం వివరించబడింది. లోకాలన్నీ కూడా విరాట్ రూప వివిధ దేహాంగములుగా భావించబడినవి. శ్రీకృష్ణ భగవాన్ దివ్య రూపమును నేరుగా అర్చించలేని వారు ఆ విరాట్ రూపాన్ని తలచెదరు. అర్చించమని బోధించబడింది. అదో లోకములో పాతాళము భగవంతుని పాదములుగా భావించబడగా, భూమి అతని ఉదరము, బ్రహ్మదేవుడు నివసించే బ్రహ్మలోకం అత్యున్నత లోకము భగవంతుని శిరస్సుగాను భావించబడినవి. అదో లోకం అంటే పాతాళ లోకం భగవంతుని పాదాలు, మధ్యలోకం భూలోకము భగవంతుని యొక్క ఉదరం పొట్ట, బ్రహ్మలోకము భగవంతుని యొక్క శిరస్సుగా చెప్పబడింది. ఈ విరాట్ పురుషుడు మాట్లాడకూడదు, ఎవరో నోట్లో పెట్టుకోండి. ఈ విరాట్ పురుషుడు భగవంతుని అవతారము. బ్రహ్మ సంహిత యందు ధ్రువపరచబడినట్లుగా భగవంతుని ఆది రూపము శ్రీకృష్ణుడే. ఆది పురుషుడు విరాట్ పురుషుడు సైతము పురుషుడే అయినను ఆది పురుషుడు మాత్రము కాదు. ఆది పురుషుడు శ్రీకృష్ణ భగవానుడే. ఆ విరాట్ పురుషుడు కూడా లోకాలన్నీ తనలో కలిగిన విరాట్ పురుషుడు కూడా ఆది పురుషుడు కాదు. బ్రహ్మ సంహితలో బ్రహ్మదేవుడు వివరిస్తున్నాడు. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అద్వైతమచ్యుతమనాది అనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ వేదేషు దుర్లభమదుర్లభ ఆత్మభక్తౌ గోవిందం ఆది పురుషం తమహం భజామి. గోవిందుడు అద్వితీయమైన వాడు, ఆయన సాటి ఎవరో లేరు. అనాది పురుషుడు, అనేకమైన అవతారాలు కలిగి ఉన్నవాడు, పురాణ పురుషుడు, ఎప్పటికీ యవ్వనంతో ఉండేవాడు. ఆయన అర్థం చేసుకుంటే ఎవరికి సాధ్యమైంది? వేదాలు పురాణాలు చదివి జీవితం అంతా గ్రంథాలన్నీ చదివినా కూడా వాళ్ళు భగవంతుని అర్థం చేసుకోలేరు. ఎవరైతే భగవంతుని పట్ల భక్తి భావంతో అకుంఠితమైన భక్తితో ఉంటారు వాళ్ళకే భగవంతుడు అర్థమవుతాడు. లేని వాళ్ళు ఈ మార్గంలో ఉన్నా కూడా, కృష్ణ చైతన్య మార్గంలో ఉన్నా కూడా శరణాగతి లేకపోతే భగవంతుడు వాళ్ళకి తన మాయ పడినట్టుగా పెడతాడు అనమాట. వాళ్ళు చేసేది రైట్ అనుకుంటారు. ఈ కలియుగంలో జనులకు అది కూడా ఒక అవలక్షణం. మేమేది చేస్తే అదే రైట్ అనుకుంటారు అన్నమాట. శాస్త్రాన్ని గురువుల మాటను కూడా లెక్క పెట్టుకుని వాళ్ళకి నచ్చినట్టే బతకాలనుకుంటారు. నచ్చినట్టు మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. మానవ జన్మ అనేది ఒక నియమ నిష్ఠలతో కూడినది. మానవ జన్మలో మనం ఎలా బతకాలో చెప్పడానికే భగవద్గీతను బోధించాడు భగవంతుడు. మను ధర్మశాస్త్రం అనేది ఉంది. శ్రీమద్ భాగవతం ద్వారా మనం భక్తులు ఏ విధంగా భగవంతుడికి శరణాగతి పొందారో, ఏ విధంగా వాళ్ళ జన్మ మానవ జన్మ పూర్ణ లాభాన్ని పొందగలిగారో కూడా భాగవతం ద్వారా మనకు తెలుసుకోవచ్చు. ఎక్కడి 12 మంది మహాజనులు చూపినా మార్గంలో వెళ్ళమనే మనకు బోధిస్తున్నారు. మనకు నచ్చిన మార్గంలో వెళ్ళమని ఎక్కడ కూడా చెప్పటల్లా. ఎందుకంటే మన మనసు మన పక్కదారి పట్టిస్తుంది. మాయా ప్రభావానికి లోనయ్యి మనసు మాట ఎప్పుడు వినకూడదు. మనం శాస్త్రాన్ని వినాలి, గురువు మాట వినాలి. ఆ గురువు కూడా ఎలా ఉండాలంటే అన్ని శాస్త్రాల పారంగతులై ఉండాలన్నమాట. ఆ శాస్త్రాలన్నీ చదవలేకపోయినా వాటి సారం ఏంటో అర్థం చేసుకోవాలి. ఆ సారం ఏదని చెబుతున్నారు భగవద్గీతలో కృష్ణ అంటే సర్వస్య చాహం హృది సన్ని విష్ణు మత్తర్ స్మృతి జ్ఞానమపోహనం చ శ్లోకంలో చెబుతున్నారు. వేదైచ్చ సర్వ రహమేవ వేత్ వేదాంతకృత్ వేద విదేవచాహం. వేదాలన్నీ వేదాలు అంతం కనుక్కున్నా చదువుకున్నా చివరి తెలుసుకునేది ఏంటి? అన్నింటికి మనం శ్రీకృష్ణ భగవానుడే. మనం అవన్నీ చదివి ఇంకేదేదో కార్యక్రమాల్లో ఇక్కడ వెతికి అక్కడ వెతికి తిరిగి మళ్ళీ ఈ మార్గానికి వచ్చే బదులు ఒకసారి మనం గురువుకి కృష్ణకి శరణాగతి పొందితే
ఆ జ్ఞానంతో ఇదే జన్మ లాస్ట్ జన్మ చేసుకోవచ్చు. ఇంకా మనం కొంతకాలం ఎంజాయ్ చేసినాక భక్తి చేస్తాము, భక్తితో పాటు ఎంజాయ్ కూడా చేస్తామంటే కుదరదు. శరణాగతి లేని వారికి భగవంతుడు ఏమేస్తారు? తన పట్ల శరణాగతితోటి భక్తితోటి తన సేవలో ఉండే వారికి అనుగ్రహం అనే వర్షాన్ని కురిపిస్తాడు. శరణాగతి లేని వారికి మోహజాలం విసురుతాడు. మోహం అదే డబ్బు, పిల్లలు, సంసారము, దేహము, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆకర్షణ, ఇవన్నీ కూడా మోహజాలం. మోహజాలం అంటే ఒక చేపకి వల వేస్తే చేప వలలోంచి బయటపడుతుందా? పడలేదు. మనం కూడా ఆ మోహం అనే జాలని వాడి వలలో పడ్డట్టుగా చిక్కుకుపోయి అందులోనే కొట్టుకుంటూ ఉంటాం అన్నమాట మనం. అందుకని ఆ మోహజాలం నుంచి బయటపడాలి అంటే మనం భగవంతునికి శరణాగతి, గురువుకి శరణాగతి ఉండాలి. మనకి శరణాగతి లేకుండా ఆ మోహజాలం నుంచి మనం బయటపడలేము. కనుక శ్రీమద్ భాగవతం 2వ స్కంధం ఆరంభంలో ఇదివరకు ఈ విషయం వివరించబడింది. లోకాలన్నీ విరాట్ రూపపు వివిధ దేహాంగములుగా భావించబడినవి. శ్రీకృష్ణ భగవాన్ దివ్య రూపాన్ని నేరుగా అర్చించలేని వారే విరాట్ రూపాన్ని అర్చిస్తారు. నేరుగా అర్చించాలంటే ఏం చెప్తున్నారు కృష్ణ భగవద్గీతలో? బహూనాం జన్మనామంతే జ్ఞానం ఆనాం ప్రపద్యతే. అంటే ఎన్నో జన్మల తర్వాత ఎక్కడో ఒక్కళ్ళే వాసుదేవుడు అన్నిటి మూలమని తెలుసుకొని వాళ్ళు ఆ జన్మను సార్థకం చేసుకుంటారు. వాళ్ళు ఎంతమంది చాలా చాలా జన్మలు ఎత్తి నాకు ఎందుకు ఎత్తాల్సి వస్తుంది? శరణాగతి లేక, ఆచరించక. కొంచెం ఇప్పుడు ఆచరిస్తాం, కొంచెం మళ్ళీ జన్మలు, ఇంకొంచెం మళ్ళీ జన్మలు, అట్లా జన్మలు అనేక జన్మలు. బహునాం ఎన్నంటే లెక్కలేనని జన్మలు, లక్షలాది జన్మలు, కోట్లాది సంవత్సరాలు ఆత్మ పరిభ్రమించి ఇప్పుడు ఒక మానవ జన్మలో ఒక 10 జన్మలు ఎత్తితే గాని హరే కృష్ణ అని పలకలేమంటాం మనం. ఎవరైనా పాపం ఎక్కువ చేసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కృష్ణ నామాన్ని కూడా వాళ్ళు పలకలేంట. మనం చెప్పినా కూడా, మనం ప్రసాదం ఇస్తే కూడా ఒకసారి కొంతమంది రిటర్న్ హరే కృష్ణ అంటారు. మనం అంటే కొంతమంది అనుకుంటూ తీసుకుంటారు. హరే కృష్ణ అనడానికి కూడా రాదు వాళ్ళకి. ఎంతో సుకృతం ఉంటే కానీ అది రాదనమాట ఆ మాట. ఆ సుకృతం ఎలా వస్తుందంటే అజ్ఞాత సుకృతి. వాళ్ళకి తెలియకుండా వచ్చే ఉంటుంది, తెలియచేసే వచ్చే ఉంటాయి. తెలియకుండా చేసేదే ఎవరో భక్తులు భజన చేసుకుంటూ వెళితే వెళ్ళడము, ఎవరో భక్తులు ప్రసాదం పెడితే తీసుకోవడము, దాని ద్వారా అజ్ఞాత సుకృతి పోగొద్దు. ఎవరైనా భక్తులకి తెలియకుండా మేము ఎన్నోసార్లు ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రయాణాలు చేస్తుంటే ట్రైన్ల కాడ, బస్సుల దగ్గర కూడా మొయ్యలేక భగవంతునికి భక్తులకు సంబంధించినవి కదా మేమేం మోసుకెళ్ళినా, మా ఏ ఊరికి ఆ ఊర్లోనే ఉంటాయి బట్టలు కూడా. నా లగేజ్ ఏముండదు, ఎక్కువ భగవంతుడి భక్తులే ఉంటాయి నా దగ్గర లగేజ్. ఎవరో ఒకటి పెద్ద ఆవిడ ఎందుకమ్మ నీకు ఇన్ని లగేజ్లు అంటారు. ఒక మాట ఇటీ అని బ్యాగ్ తెచ్చి ఆటోల దగ్గర పెడతారు. అంటే వాళ్ళకి తెలియకుండానే ఒక అజ్ఞాత సుఖతోడు మోసింది ఎవరయ్యి? భక్తులు భగవంతుడు ఆ సేవలో పాల్గొన్నట్టు. ఆ సేవాభావం లేక అడిగినా కూడా మాకు పనందు పొమ్మ అనుకుంటే వెళ్తాను. మనం అడగం అసలు. ఎందుకంటే నమ్మకం దేవుడి మీద. మనం భక్తుల కోసం భగవంతుడి కోసం పనిచేస్తే భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు. చెబుతున్నారుగా, అనన్యా చింతయంత్యో మాం యోజనాం పర్యుపాసతే దేశాభినిత్యాభియుక్తానాం యోగక్షేమో వహామ్యహం. ఎప్పుడు నన్ను తలుచుకుంటే ఎవరైతే ఉంటారో వాళ్ళ యోగక్షేమాలు మంచి చెడు నేను చూసుకుంటానంటున్నారు కృష్ణ. మనం చేయాల్సింది ఏంది? ట్రైన్ దిగినా, బస్సు దిగినా, సంసార జీవితంలో కష్టాలు వచ్చినా కూడా కృష్ణ గోవింద, శ్రీకృష్ణ గోవింద హరే మురారే భగవంతుడు నామాలు తెలుసుకుంటూ ఆడుతూ పాడుతూ పనిచేసుకోవాలి. అయ్యో నాకు కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి ఎట్లా బయటపడాలి, ఇంత గొప్ప కృష్ణ భక్తిలో ఉండానే, రోజు మంగళారతి చేస్తున్నాను, హరే కృష్ణ హరే రామ జపం చేస్తున్నా, నాకెందుకు రావాలి కష్టం అంటే వచ్చే తీరుతుంది. ఎందుకు? ఇది కష్టాకరంగా ఉన్న ప్రదేశంగానే భగవంతుడు సృష్టించాడు. ఇది దుఃఖాలయం. ఇక్కడ దుఃఖించకుండా ఏ జీవి బతకలేదు. అట్లే అశాశ్వతం. శాశ్వతంగా ఎవరు కూడా ఉండటానికి వీలు లేదు. ఎవరైనా ఇంద్రియ భోగం కోసం భక్తికి దూరం అయినా కూడా ఎంతకాలం ఇంద్రియ భోగాన్ని అనుభవించగలరు? డబ్బు ద్వారా వచ్చే ఇంద్రియ భోగం ఒకటి, ఆ స్త్రీ పురుషుల సంబంధంలో వచ్చే ఇంద్రియ భోగం ఒకటి, సంతానానికి సహాయం చేసి వాళ్ళు హ్యాపీగా ఉంటే వచ్చే ఇంద్రియ భోగం ఒకటి. ఇవన్నీ ఇంద్రియ భోగాలే. అంటే డ్యూటీ కదా, తల్లిదండ్రి పిల్లల్ని చూసుకోవడం డ్యూటీ. ఎంతవరకు డ్యూటీ అది? వేరే దేశాల్లో అయితే 10-12 ఏళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం వచ్చింది దాకా. మన దేశంలో అయితే వివాహం అయిన దాకా ఉంది మన శాస్త్రాలు. వివాహం అయితే ఎవరి బతుకు వాళ్ళదే. పెళ్ళై కూడా జాబులు చూసుకోకుండా మగపిల్లలు తల్లిదండ్రులు డిపెండ్ అయితే తల్లిదండ్రులకు బాధే కదా, అయ్యో ఏం చేయట్లేదే అని. అట్లే మనం కూడా మానవ జన్మెత్తి భక్తి చేయకుండా, భగవంతునితో సంబంధం లేకుండా
మన జీవితాన్ని మనకు నచ్చినట్టు గడిపితే భగవంతుని బాధ పెట్టినట్టే సంతోష పెట్టినట్ట. కానీ మనము నా డ్యూటీ అనుకుంటాము. ఒక పక్షి ఏం చేస్తుంది, దాని బిడ్డకి మేత వేయడం వచ్చిందాక ఎక్కడెక్కడో పోయి కాకులు కూడా సరే తిరిగి 2 మెతుకులు ఎక్కడో గిన్నెలు గడికి పోసి వెతుక్కొని నోట్లో పెట్టి తినిపిస్తుంది బిడ్డకి గూట్లో. ఆ పిల్ల కొంచెం రెక్కలతో ఎగరటం మొదలు పెట్టంగానే గూట్లోంచి తోసేసి బయటికి ఆ గూడంతా విడగొట్టేస్తుంది. ఎందుకు? నాది అటాచ్ కాకుండా ఉండటానికి. బయటికి పోయి బతుకు అని నేర్పిస్తుంది. మనం నేర్పిస్తున్నామా? మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ఇంకో తరం వాళ్ళకి అటు 14 తరాలు జరిపేటట్టుగా కూడబెట్టాలని తాపత్రయము. అవన్నీ కూడబెట్టినాక అప్పుడేం చేయాలి? అప్పుడైనా హరిభక్తి చేయాలి కదా. అదేందో ఇప్పటి నుంచి మొదలు పెడితే దేహానికి అవసరానికి ఎంతకాలం అంత సంపాదించుకుంటే, దేహానికి ఎంత అవసరమో అంత నిద్ర, ఎంత అవసరమో అంత ఆహారం, ఎంత అవసరమో అంత సంపాదన. అత్యాహార ప్రయాస ప్రజల్పో నియమాగ్రహ జనసంగత్య లౌల్యం చ షడ్విర్భక్తి వినశ్యతి. అతిగా సంపాదించడం, అతిగా తినడం, అతిగా మాట్లాడడం అన్ని కూడా ఏది కూడా అతి పనికిరాదు. భగవద్గీతలో కూడా కృష్ణ చెప్తున్నారు, బాగా నిద్రపోయేవాడికి, అసలు నిద్రే లేని వాడికి, అతిగా తినేవాడికి, అసలు తినకుండా ఉండేవాడికి యోగి అయ్యే అర్హత లేదంట. ఏదైనా లిమిట్ మనకి. అందుకనే టైం కూడా మనం రోజుకి 5, ఎక్కువ అంటే ఎక్కువ 6 గంటలు, అంతకన్నా ఎక్కువ నిద్రపోతే ఏమవుతుంది? తమో గుణం పెరుగుతుంది. దాంతో ఏమొస్తుంది? అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం వస్తే జ్ఞానం కప్పబడిపోతుంది. ఎందుకంటే శ్రీకృష్ణ భగవాని ధరాతలం మీద తన లీలను ముగించి తన ధామానికి వెళితే ఏమి తీసుకొని వెళ్ళారు? ధర్మ జ్ఞానాదులను కూడి శ్రీకృష్ణ భగవానుడు తన లీలను ముగించి తన ధామానికి ధర్మ జ్ఞానాదులను కూడి వెళ్ళారంట. ధర్మాన్ని తీసుకెళ్లారు, జ్ఞానాన్ని కూడా తీసుకెళ్లారు. మరి ఎలా వస్తుంది మనకి జ్ఞానం అనే వెలుగు? జ్ఞానం అంటే వెలుగుతో సమానం, అజ్ఞానం అంటే చీకటితో సమానం. అజ్ఞానం చీకటిలో ఉంటాము. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారు? సూర్యుడు మన నేత్రాలకు అధిదేవత ఎవరు? సూర్యుడు. సూర్యుడు ఉన్నంతసేపు మన కళ్ళు పనిచేస్తాయి. సూర్యాస్తమానం అయినాక లైట్ వేసుకోకుండా కళ్ళు ఉన్నా కూడా నీకు ఉపయోగం ఉందా? కళ్ళు అంటే నీ కళ్ళు చూసుకుని నువ్వు చాలా హ్యాపీ అవుతుంది. నా కళ్ళు బాగా అంత దూరం కూడా చూస్తా అంటావు. అదే కళ్ళు రాత్రిపూట కూడా పనిచేయాలి కదా, మరి ఎందుకు పని చేయవు? దాని అధిష్టానం దేవతప్పుడు కనపడతలేదు. మన ఇంద్రియాలు కూడా ఎంతవరకు భోగాన్ని అనిపిస్తే మనలో కడుపులో ఉండే జఠరాగ్ని అనే దేవత పనిచేసిన అన్నాలు జరుగుతుంది. తర్వాత ఆహారం బదులు లోపలికి అప్పుడేం చేయగలుగుతాం? మనం లోపల పైపులు పెట్టి పోసినా కూడా ఏమవుతుంది? బాడీ స్వీకరించదు. వాటన్నిటికీ కూడా కారణం ఎవరు? భగవానుడు అని బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. ఈశ్వర పరమా కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది గోవింద సర్వకారణ కారణం. అట్లా భగవంతుని యొక్క గొప్పతనాన్ని గుర్తించాలంటే ఎలా తెలుస్తుంది? తెలియని వాళ్ళు అంటారమ్మా మీరు కృష్ణ భక్తులుగా గట్నే చెబుతారులే కృష్ణ గురించి అని. మనం చెప్పడం కాదు, మన మాట నమ్మక్కర్లా. శాస్త్రం ఉంది, అక్కడ భగవద్గీత ఉంది, భాగవతం ఉంది, 18 పురాణాలు ఉన్నాయి, 4 వేదాల సారం భాగవతం ఉంది, 108 ఉపనిషత్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాయి? 15వ అధ్యాయం 15వ శ్లోకం భగవద్గీతలో కూడా భగవంతుడు అదే చెబుతున్నాడు. సర్వస్య చాహృది సన్నివిట్నం. నువ్వు అన్ని చదివి 100,000, 1,000,000, లక్షలాది జన్మలెత్తి కోట్లాది సంవత్సరాలు పరిభ్రమించిన చివరకు తెలుసుకోవాల్సింది అన్నింటికీ మూలం కృష్ణ అని. అది ఇప్పుడే తెలుసుకోలేకపోయాం. చెప్పింది నమ్మితే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకొని ఆచరిస్తే అయిపోతుంది కదా. ఆచరించగలుగుతున్నామా? చేయలేకపోతే ఎందుకు? ఇంద్రియ భోగం. ఈ విధంగా విరాట్ రూప వివిధ దేహాలుగా భావించుకోండి. ఆ విరాట్ రూపాన్ని తలుస్తారు ఎవరు? శ్రీకృష్ణ భగవాన్ దివ్య రూపాన్ని నేరుగా అర్చించలేని వారంటే ఆ స్థాయికి రాలేని వారు. ఇప్పుడు వాళ్ళు బీటెక్ ఎగ్జామ్ రాశారు, ఇంగ్లీష్ లో మాట్లాడతారు, ఏయో చేస్తారు. అవన్నీ మనకు వస్తాయా? రావు. మన కెపాసిటీ ఇక్కడ ఉంది, వాళ్ళది అక్కడ ఉంది. అదే విధంగా భక్తిలో ఎవరైతే కృష్ణ సంబంధ జ్ఞానాన్ని పొంది ఉన్నారో వాళ్ళు చెప్పిన దాన్ని అనుసరించాలి మనం. వాళ్ళు ఎవరిని అనుసరిస్తారో? మహాజనుల 12 మంది మహాజనులు. వాళ్ళు అడుగుదాడుల్లో వాళ్ళు వెళ్తారో, వీళ్ళు చెప్పిన దారిలో మనం వెళ్ళాలి. అట్లా మనం ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దాన్ని మన ఇష్టాలకు వ్యతిరేకంగా ఉండొచ్చు. కొన్ని మనకు చాలా ఇష్టమైనవి ఉంటాయి, కానీ భక్తి మార్గంలో అవి కుదరదు, వదిలేసేయాలి. కొన్ని మనకు అస్సలు నచ్చనివి ఉంటాయి, అది నిద్ర ఏకులు దాన్ని త్యాగం చేసి మంగళారతికి రావడం అస్సలు నచ్చదు, కానీ ఖచ్చితంగా లేస్తాం. ఎందుకు? అట్లా లేస్తేనే ప్రభుపాద అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం.
మనకు నచ్చితే తెల్లారి దాకా 7 దాకా నిద్రపోతే మనకు నచ్చుతుంది. అందుకనే భక్తి అంటే మనకు నచ్చిన దాన్ని కూడా వదిలేయడము, నచ్చకపోయినా కూడా స్వీకరించడం. అందుకని దీంట్లో చల్లెడ పెట్టినట్టు అనమాట. వేలాది మందిలో కొంతమంది ప్రయత్నిస్తారు, వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళే చివరిదా చేసుకుంటారు. ఎందుకు? మధ్యలో ఇంద్రియ భోగంతో, కొంతమంది నిద్ర కోసం, కొంతమంది తిండి కోసం, కొంతమంది మన ప్రయాణం ఆగిపోతుంది వాటి కోసం. ఎప్పుడైతే చూడండి, మనం వెళ్తూ వెళ్తూ కారు వెళ్తుంది, అక్కడ ఏదో ఊరేగింపు అవుతుంది, రథయాత్రే అనుకోండి, అక్కడ ఆపేశారు, పక్కన ఆపేసి చూస్తూ ఉంటారు. 1 గంట సేపు బాగా కీర్తన అవుతుంది, భక్తులంతా డాన్సులు వేస్తున్నారు, చాలా అద్భుతంగా అనిపించింది. వాళ్ళు అక్కడే ఆపేశారు కారు. ఎందుకు? లోపల చూస్తుంటే భక్తి లేని వాళ్ళైతే ఏంది గోళ, ట్రాఫిక్ జామ్ అనుకుంటే వెళ్ళిపోతారు. సుకృతం పోగైన వాళ్ళకి ఏముంటుంది? అబ్బా ఎంత మంచిగా భజన అవుతుంది, అరే కారులో ఉన్నామే, లేకపోతే మనం కూడా కాసేపు వాళ్ళతో పోయి డాన్స్ చేసేవాళ్ళని అనిపించి పక్కకు ఆపుకుంటారు. అప్పుడు వాళ్ళ ప్రయాణం 1 గంట లేట్ అవుతుందా కాలేదా? అయినా సరే వాళ్ళకి సుకృతం పోగైంది. అజ్ఞాత సుకృతి, తెలియకుండా భగవంతుడు ఎదురు కావడం వల్ల ఆ సుకృతం కొంత పోగైనాకేమవుతుంది? మళ్ళీ కొన్ని జన్మల తర్వాత వాళ్ళు కూడా అదే రథయాత్రలు ఆ రోజు ఏదైతే కోరుకున్నారో రథయాత్రలో పాల్గొంటారు. అట్లా అజ్ఞాత సుకృతి వస్తుంది. అదే కనుక మనం భగవద్ధామానికి వెళ్ళే ప్రయాణంలో మనం చేసే ఈ కృష్ణ చైతన్య ఉద్యమంలో మనం పోతున్నాం ముందుకి. మనకు ఆకర్షణలు చెప్పాక డబ్బు మీదో, స్త్రీ మీదో, పురుషుడి మీదనో, తిండి మీదనో, నిద్ర మీదనో ఏదో ఒక వ్యామోహం. ఆ వ్యామోహాల వల్ల మన ప్రయాణం ఆగుతుంది. అది వాళ్ళకి 1 గంట లేటు కాదు మనది. 1 జన్మ లేటు కావచ్చు, 10 జన్మలు లేటు కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 జన్మలు, కోట్ల సంవత్సరాలు కూడా కావచ్చు. ఈ జన్మలో ఎంతో తెలుసుకొని ఇంత దూరం వచ్చి మనం ఇక్కడ ఆగిపోతే ఒక దానికోసము అనుకొని చూస్తున్నాం. వాటిలో మెయిన్ మనిషిని ఆకర్షించేది ఏంటి? 2 విషయాలు. 1 స్త్రీ, 2 డబ్బు. ఎవరైతే ఆ 2 మొహాల నుంచి బయటపడతారో తిరుగుండదు వాళ్ళకి. ఆ రెండింటి మీద ఆసక్తి లేని వాళ్ళు ఖచ్చితంగా బాగుపడతారు. ఎందుకంటే భగవంతుడు చూస్తాడు. మెయిన్ దేనికోసమైతే ఈ ప్రపంచం అంతా తాపత్రయపడుతుందో ఈ 2 కోసమే. దాంట్లో నుంచి బయటపడ్డాడు అంటే ఇక తిండి మీద, నిద్ర మీద అటు మీద ఆటోమేటిక్ గా పోతుంది మెల్లగా, వాడు ఒకళ్ళు ఉన్నా కూడా. అందుకని మెయిన్ కాంత, కనకము, ఈ 2 నుంచి బయటపడడానికి ప్రయత్నించాలి. అవే మనిషిని బలంగా పట్టి ఈడ్చి సంసార కోపం 84 లక్షల జన్మలో తోసి పడేస్తాయి. కనుక బ్రహ్మదేవుడు నివసించే బ్రహ్మలోకం అత్యున్నత లోకము, భగవంతుని శిరస్సుగా భావించబడింది. ఈ విరాట్ పురుషుడు భగవంతుని అవతారము. బ్రహ్మ సంహిత యందు ధ్రువపరచబడినట్లుగా భగవానుడి ఆది రూపము విరాట్ పురుషుడు కానే కాదు. ఆది పురుషుడు అంటే శ్రీకృష్ణ భగవానుడే. అదే బ్రహ్మదేవుడు చెబుతున్నాడు. ఇక్కడ నేను చెప్పిన శ్లోకమే వచ్చింది. ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాజు గోవింద సర్వకారణ కారణం అంటూ భగవద్గీత ఎందుకు కూడా శ్రీకృష్ణ భగవానుడు ఆది పురుషుడుగా అంగీకరించబడినాడు. నాకన్నా అధికులు ఎవరూ లేరు అని ఆ దేవదేవుడు దాని ఎందుకు పలికినాడు. భగవాను విస్తారములు అసంఖ్యాకముగా ఉన్నవి. వారంతా కూడా పురుషులే, భోక్తలు అయినను విరాట్ పురుషుడు కాని, పురుషావతారాలు కాని, కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు, ఏ ఇతర విస్తారాలు కాని ఆది మాత్రము కావు. వీళ్ళంతా కూడా విస్తారాలే, ఆది పురుషులు కాదు. ఆది పురుషుడు ఎవరు? గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఆ గోవిందుడే ఆది పురుషుడు. మిగతా విష్ణు తత్వాల అవతారాలన్నీ కూడా భగవంతుని యొక్క విస్తారములు. ప్రతి విశ్వమందు కూడా గర్భోదక సాయి విష్ణువు, విరాట్ పురుషుడు, క్షీరోదక సాయి విష్ణువు ఉంటారు. ప్రతి 14 లోకాలకి ఒక గర్భోదక సాయి విష్ణు, ఒక క్షీరోదక సాయి విష్ణు, ఒక విరాట్ పురుషుడు ఉంటారు. కానీ కారణోదక సాయి విష్ణు ఒక్కళ్ళే ఉంటారు. ఎక్కడ? కారణార్ణవ జలాల్లో. ఆయన కూడా ఆది పురుషుడు కాదు. ఆయనకు మూలమైన గోవిందుడే ఆది పురుషుడు. ఇది శ్రీమద్ భాగవతంలో కూడా ఉపదేశించబడింది. ఈ కృష్ణ భక్తి చేయడానికి ఇంక అర్హత రాని వాళ్ళు విరాట్ పురుషుడు. మనం చూసాం అక్కడ తాటిపర్తిలో ఆశ్రమంలో పెద్ద విరాట్ పురుషుడు విగ్రహం ఉండేది. గీతా పారాయణ చేస్తారు అక్కడ. కానీ భగవద్గీతలో ఒక్క మొక్క కూడా వాళ్ళకి ఏమర్థం కాదు. ఓన్లీ శ్లోకాల పారాయణ. దానివల్ల కూడా సుకృతం భోగవుతుంది అంతే. ఈ విషమ పరిణామం ఇక్కడ అంచనా వేయబడింది. దాని బాహ్య పొరలు జలము, వాయువు, అగ్ని, ఆకాశము, అహంకారము మహాతత్వంతో చేయబడినవి. అంతేకాక ప్రతి పొర కూడా పూర్వం ఉన్న దానికంటే 10 రెట్లు పెద్దగా ఉంటుంది. ఈ విశ్వం లోపలి భాగాన్ని ఏ శాస్త్రవేత్త గాని
ఎవరు గాని ఈ విశ్వం ఎంత దూరం ఎక్కడ దాకా ఉంది 14 కానీ లెక్క పెట్టలేరంట. ఎవరు చెప్పగలరంటే శాస్త్రంలో ఉంది, మన వేదాల్లో ఉంది, పురాణాల్లో కూడా, మనకి భాగవతంలో భగవద్గీతలో కూడా అక్కడక్కడ ప్రభుపాదుల వారు మంచిగా చదివి అవన్నీ అర్థం చేసుకొని మన లాంటి మందబుద్ధులు కూడా అర్థమయ్యే విధంగా లెక్కలతో సహా రాశారు. మనం అవి చదవకుండా మనకి ఎలా చేస్తుంది, ఎలా వస్తుంది ఆ జ్ఞానం? కనుక ఆ భాగం పైన 7 తొడుగులు ఉన్నవి, ఒకదాని నుంచి ఇంకోటి 10 రెట్లు అధిక పరిణామై ఉన్నవి. ఈ జలావరణపు విశ్వపు వ్యాసం కన్నా 10 రెట్లు అధికముగా ఉంది. అగ్ని ఆవరణము జలావరణం కన్నా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా వాయువు ఆవరణము అగ్ని ఆవరణ కన్నా 10 రెట్లు పెద్దది. ఈ కొలతలు మానవుడి యొక్క చిన్న మైండ్ కి అర్థం కావు. ఇక్కడ చెబుతున్నారు చిన్నది. ఎందుకంటే మనం కంప్యూటర్ చూసాం, మెమరీ కార్డు చూసే, పెన్ డ్రైవ్ చూసే, ఇప్పుడు ఇంత చిన్న వస్తువులు ఇవన్నీ ఎట్లున్నాయి ఆశ్చర్యపోతాం మనం. మరి అది ఎవరు తయారు చేశారు? పెన్ డ్రైవ్ భగవంతుడా మనుషులా? మనుషులే తయారు చేశారు. అంటే అది ఆ చిన్న మెమరీ కార్డులో ఎన్నెన్నో 16 GB 120 GB అట్లా ఉంటుంది. ఆ చిన్న మెమరీ కార్డులో అన్ని నిక్షిప్తం అయ్యేటట్లుగా చేయగల మానవుడు ఎంత మేధావి, ఎంత తెలివి కలవాడు. అంటే ఆ మానవుడికి ఆ తెలివి, ఆ శక్తి ఎట్లొచ్చింది? నువ్వు చేయగలవా? అది చేయలేవు. అది చేసే వాళ్ళకి ఆ శక్తిని ఎవరిచ్చారు? అది నేనే చెబుతున్నాడు కృష్ణ. అది కృష్ణనే ఇస్తున్నాడు. అది కనుక్కోలేక నేను పెద్ద సైంటిస్ట్ ని, నాకు పేరు ప్రతిష్ట అవార్డులు ఎవరికి అది ఇస్తే అవార్డు? అసలు కృష్ణకి అవార్డు ఇచ్చే అర్హత ఎవరికి ఉంది? అన్నిటికీ మానవుడికి ఎందుకంటే మనుషులందరికీ ఆ శక్తి ఉంటే గనక అందరూ చేస్తారు. అన్ని చేయలేరే. ఒక వ్యక్తికి ఎందుకు టాలెంట్ ఇస్తారు? ఒక్కళ్ళే ఐఐటీలో టాపర్ ఎందుకు అవుతారు? ఒక్కళ్ళే రాధేశ్యాం ప్రభుజీ లాగా ఐఐటి గోల్డ్ మెడలిస్ట్. అంటే అది మీరు డిగ్రీ ఉండాలి. దేనికి? వీళ్ళు చదువు లేక జాబులు లేక కడుపు తిండి తినడానికి కాషాయం కట్టారు. ఒకప్పుడు అనేవాళ్ళు కూటి కోసం కోటి విద్యలు అని. అందుకని ఇప్పుడు కొంతమంది అది కూడా చేస్తున్నారు. అయ్యప్ప మాల వేషంలో, హనుమాన్ మాల వేషంలో, వెంకటేశ్వర స్వామి మాల వేషంలో, శివమాలని, దుర్గామాలని వేసుకొని రంగులు రంగులు గొడ్లు కట్టుకొని ఒక్కొక్క మాల ఒక్కో రంగు బట్టలు కట్టుకొని అడుక్కోవడానికి బయలుదేరుతున్నారు. కలశాలు పట్టుకొని దానికి పూలు చుట్టుకొని. ఎక్కడన్నా చెప్పుకుంది అది శాస్త్రంలో? ఎందుకు? కూటి కోసం కోటి విద్యలు. అట్లా ఒకప్పుడు కూటి కోసం అని కాషాయం కట్టేవాళ్ళు అంట. ఇంట్లో సంపాదించుకోలేని వాళ్ళు, కుటుంబాన్ని పోషించలేని వాళ్ళు. కానీ ఇప్పుడు ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులంతా ఎవరైతే ఉన్నారో, రాధేశ్యాం ప్రభుజీ లాగా అట్లాంటి మేధావులంతా కాషాయం కట్టుకొని ఆ చదువులు డిగ్రీలు ఉన్నా కూడా అది నామకే వస్తాయి. దానికన్నా ముఖ్యమైనది ఏంటి? హరిభక్తి. దాన్ని ప్రచారం చేస్తూ వాళ్ళు బాగుపట్టమగాకగా వేలాది మందిని, లక్షలాది మందిని బాగు చేస్తున్నారు. భగవంతుడు వైపు వాళ్ళ దారి మళ్ళిస్తున్నారు ప్రచారం ద్వారా. మహానుభావులు అంటారు అలాంటి వాళ్ళని. అలాంటి వాళ్ళ దర్శనం మనం అయితే వాళ్ళని చూసినా కూడా మనం గంగా స్నానం చేసినంత ఫలితాన్ని పొందుతాం. వాళ్ళలోనే అన్ని తీర్థాలు ఉంటాయంట. మన అన్ని తీర్థాలు తిన్నంత ఫలితాన్ని మనం వాళ్ళ దర్శనంతో పొందుతాం. ఏ తీర్థక్షేత్రాలు కూడా తిరగక్కర్లే వాళ్ళ దర్శనం అయితే. అందుకని అలాంటి భక్తుల సాంగత్యాన్ని మనం కోరుకుంటే మనం కూడా పవిత్రంగా మారిపోతాం. ఎందుకు? తెలియక తప్పులు చేస్తూ ఉంటాము, వాళ్ళ దర్శనంతో బాగొట్టుకుంటాం. కానీ ఆ దర్శనం కూడా పొందలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటే ఎలా బతకాలి? పునరపి జన్మ పునరపి మరణం. అందుకనే మన మనసులోనైనా సరే ఎప్పుడైతే అలాంటి మహాభాగవతుల దర్శనాన్ని, వాళ్ళ సాంగత్యాన్ని కోరుకుంటామో భగవంతుడు లోపల నుంచి మనకిస్తాడు. ఆ ఇన్స్పిరేషన్ కూడా ఇస్తాడు. తర్వాత వాళ్ళ సాంగత్యాన్ని కూడా ఇస్తాడు. అది యూజ్ చేసుకొని మనం వాళ్ళు చూపిన బాటలో నడవాలి. చేసుకోలేకపోతే ఏమవుతాము? యూజ్ చేసుకోలేకపోతే దాంట్లోకి వచ్చి కూడా మనకు నచ్చినట్టు బతకాలి అంటే నో ఛాన్స్. ఒప్పుకోరు కృష్ణ. ఎందుకు? నీ గురువు ఎక్కడ? ఆయన ఏం చెప్పాడు, నువ్వేం చేస్తున్నావు? ఎట్లా వస్తుంది నీకు? తల్లిదండ్రులు ఒకటి చేస్తే పిల్లలు ఇంకోటి చేస్తే ఇప్పుడు దుర్వినియోగం చేస్తారు. తల్లిదండ్రులు అంటారు, నాయన ఇది అల్మారి తాళాలు తీసుకెళ్లి ఒక 50,000 తీసుకొచ్చి అంకులకి ఇచ్చేయంటారు. వాడు కూర్చుని మాట్లాడుతూ ఉన్నారు ఇంటికి వచ్చిన వ్యక్తితోటి. వాడు బీరువాలో డబ్బులు తీసేసి 50,000 అమ్మా నాన్న కోసం వాళ్ళకి ఈటాన్ని తీసుకొని ఇంకో 2-3 కట్టలు తీసి పక్కన పెట్టుకొని వస్తాడు. అవి ఇచ్చేసి మా నాన్న బండి తాళవి అంటాడు. ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తాడు. మళ్ళీ జన్మలో వాడికి బీరువా తాళం ఇస్తారు తల్లిదండ్రులు. ఎందుకు? మిస్యూజ్ చేశాడు కాబట్టి. అట్లే మనం ఈ మార్గంలోకి వచ్చి కూడా ఈ భక్తిని మిస్యూజ్ చేశామనుకోండి, మళ్ళీ రావడం ఎంత కష్టం.
నమ్మకం మళ్ళీ ఎట్ట తెచ్చుకోవాలి నమ్మకం మనం? ప్రాయశ్చిత్తం కూడా దాన్ని ఏం పోలుస్తున్నారు పరీక్షిత్ మహారాజు? కుంజర శౌచం, ఏనుగు స్నానం. తప్పు చేయడం హరే కృష్ణ అంటాం, తప్పు చేయడం హరే కృష్ణ అంటాం. ఏనుగు స్నానం అది నీళ్ళలో దిగుతుంది, స్నానం చేస్తే తినడం మట్టి పోసుకుంటుంది, మళ్ళీ దిగుతాం, మళ్ళీ స్నానం చేసి మళ్ళీ మట్టి పోసుకుంటుంది. మనం జపం చేస్తాం, తప్పులు చేస్తాం, జపం చేస్తాం, తప్పులు చేస్తాం. అంటే చేసే భక్తికి చేసే తప్పులకి కడిగేసుకుంటున్నాం. ఇంకా అక్కడెక్కడ మిగులుతుంది? మరి అసలు భక్తే చేయకుండా తప్పులు చేస్తే ఏమవుతుంది? భక్తి చేయకుండా తప్పులు చేస్తే ఏమవుతుంది? పాపం పోగవుతుంది. ఎక్కడికి తీసుకెళ్తుంది అది? అందుకనే చాలా మంది అయ్యో మేము నియమాలు చేయట్లేదే, మాంసాహారం తింటున్నామే, మాకు చెడు అలవాట్లు ఉన్నాయే అని బాధపడక్కర్లా. ఈ పూర్వజన్మ కర్మల వల్ల వచ్చినాయి. అవి పోగొట్టుకోవాలంటే ఇప్పుడు హరే కృష్ణ మంత్రం చేయడం ద్వారా ఆ కర్మల నుంచి బయటపడతారు. ఆ చెడు అలవాట్లు కూడా పోతాయి మెల్లిగా. అలవాట్లు ఉండి ఏం చేయకపోతే అప్పుడు ఏం పెరుగుతుంది? పాపమే కదా పెరుగుతుంది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. శాస్త్రం ద్వారా ఇది తెలుసుకొని మన జీవితాన్ని మలుచుకోవాలి. ఈ విధముగా ఈ విశ్వము అతి చిన్నది కనుకనే దీని అధిష్టాత బ్రహ్మకు 4 ముఖాలు మాత్రమే ఉన్నవి. చాలా చిన్నది మనం ఉండే 14 లోకాల విశ్వం. ఇలాంటివి ఇంకా చాలా పెద్ద పెద్ద బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి. అవిట్లో 16 తలకాయల బ్రహ్మ, 20 తలకాయల బ్రహ్మ, 12 తలకాయల బ్రహ్మలు ఉంటారు. 4 ముఖాలు కనుక చతుర్ముఖ బ్రహ్మ ఈ విశ్వాన్ని సృష్టించాడు. కనుక ఇది చాలా చిన్న విషయం అంట మనం ఉన్నది. ఇప్పుడు ఒకసారి బ్రహ్మదేవుడు అహంకారాన్ని అనుసరానికి ఈ విషయం కూడా తెలియజేయబడింది. అది మళ్ళీ ఒకరోజు చెప్పుకుంటాము. కనుక ఈ విశ్వపు బ్రహ్మదేవుడు విచారణపై ఇతర బ్రహ్మలంతా భగవంతునితో ఒకరోజు కబురు పెట్టబడినారని చైతన్య చరితామృతిలో చెప్పబడింది. ఈ బ్రహ్మలందరినీ చూచి ఈ విశ్వపు చిన్న బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోయాడంట. బ్రహ్మలందరికీ కూడా భగవంతుడు కబురు పెట్టారు. అందరూ వెళ్ళారు. 20 తలకాయల బ్రహ్మ, 16 తలకాయల బ్రహ్మ, అందరిలో ఎవరు చిన్నగా ఉన్నారు? ఈ లోకం ఈ బ్రహ్మాండానికి సంబంధించిన బ్రహ్మ 4 చతుర్ముఖ బ్రహ్మ. అవన్నీ కూడా చూసి ఆశ్చర్యపోయారంట. భగవంతుని అచింత శక్తి అది. కల్పనతో గాని భగవంతునితో గాని మిథ్యా ఏకత్వంతో గాని ఎవరు కూడా భగవంతుని యొక్క పొడవును గాని వెడల్పును గాని గణించలేరు. అటువంటి ప్రయత్నాలు వెర్రితనపు లక్షణాలు మాత్రమే. అందుకని భగవంతుని ఎప్పుడు పరీక్షించుడాలని మనం అనుకోకూడదు. మంగపాటికే లోనవుతాం మనం. కనుక వాక్కు యొక్క ప్రకటనతో పాటుగా అగ్ని కూడా ప్రకటన. మన మాట ఎలా వస్తుంది? అగ్ని లోపల ఉండే అగ్ని ద్వారా. నాసికారంధ్రాల పడటంతో పాటు ప్రాణవాయువు వస్తుంది. శ్వాసక్రియ ఘ్రాణేంద్రియాలు కూడా ప్రకటమైనవి. ఈ విరాట్ రూపం వివిధ దేహాంగాలు ఏర్పడటం గురించి, ఆ దేహాంగాల అధిష్టాన దేవతల ఆవిర్భావం గురించి కూడా ఇక్కడ చెప్పబడింది. తల్లి గర్భం నందు శిశువుకు క్రమంగా దేహంలోని అంగాలు వృద్ధి అయినట్లుగా ఈ విశ్వగర్భంలో విరాట్ రూపం యొక్క వివిధ సాధనా సామాగ్రిని ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియములు వాటి అధిష్టాన దేవతలు. కాళ్ళు చేతులు లేకుండా రొట్టి మొండె ఉందనుకోండి, ఉపయోగమైంది? ఇవన్నీ ఉంటే కదా మన శరీరం పనిచేసేది. లేదంటే తినడానికి రాదు, చూడడానికి రాదు, నడవడానికి రాదు, ముక్కు పనిచేయదు, నోరు పనిచేయదు, చెవులు పనిచేయదు. రొట్టి మొండె ఉపయోగమైంది. అందుకనే బ్రాహ్మణ అంటే సమాజానికి శిరస్సు లాంటి వాళ్ళు. ఒక ఊరికి ఒక్క బ్రాహ్మణుడు ఉంటే చాలంట ఊరు బాగుపడుతుంది. పుట్టకదార బ్రాహ్మణులు కాదు, జన్మతో బ్రాహ్మణత్వం కాదు, బుద్ధి ద్వారా గుణాల ద్వారా వాళ్ళ కర్మల ద్వారా బ్రాహ్మణ యొక్క చేయాల్సిన కర్మలు ఏమిటి? శుభ్రంగా ఉండాలి, నిజాన్ని మాట్లాడాలి, శాస్త్రాలను అధ్యయనం చేయాలి, భగవంతుని ఆరాధించాలి, తనకు నేర్చుకున్న జ్ఞానాన్ని 10 మందికి పంచాలి, ఆత్మ జ్ఞానం. ఇది బ్రాహ్మణ లక్షణం. ఆ లక్షణాలు లేకపోతే మనం బ్రాహ్మణ అనిపించుకుంటాం. వేషం ద్వారా ఎప్పుడు కూడా బ్రాహ్మణులం కావు. జన్మతోటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి కూడా బ్రాహ్మణులం కాలేము. ఎందుకు కాలేమంటే వాళ్ళని ఏమంటారు? నీ శాస్త్రం ద్విజ బంధు అంటున్నారు. బ్రాహ్మణులకి బంధువులు మాత్రమే వాళ్ళు. నిజమైన బ్రాహ్మణ అంటే ఇప్పుడు చెప్పుకున్న క్వాలిటీస్ అన్ని కలిగి ఉండాలి. కనుక వీర్యస్థలన శక్తి మృత్యుకు కారణం ఇక్కడ అవగతం అవుతుంది. కనుకనే దీర్ఘకాల జీవితాన్ని కోరే యోగులు మరియు ఆధ్యాత్మికవాదులు వీర్యస్థలనాన్ని స్వచ్ఛందంగా నిరోధిస్తారు. అందుకనే ఇప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మృత్యువు రాకుండా హిమాలయాస్కి వెళ్ళి స్త్రీ ముఖం కూడా చూడకుండా, అక్కడైతే ఆడవాళ్ళు ఎవరు కనపడరు కదా. ఎందుకంటే స్త్రీలకు అట్లా అడవులకు వెళ్ళి అట్టుండే స్వతంత్రం లేదు. ఎందుకు? తొందరగా మోసపోతారు, పూర్తిగా నమ్ముతారు అందరినీ. స్త్రీకి చంచల స్వభావం ఉంటుంది, ప్లస్ అందరి మాటలు తొందరగా నమ్మేస్తారు, మోసపోతారు కూడా. చూస్తున్నాం ప్రపంచం ఎన్ని జరుగుతున్నాయి.
వాళ్ళకి అవకాశం. అందుకనే ఎవరైతే ఆధ్యాత్మిక వృద్ధిని కోరుకుంటారో వాడు స్త్రీ ముఖం గొడవడు కనపడిని హిమాలయాస్కి వెళ్ళి ధ్యానం ద్వారా మనసును భగవంతుడి మీద లగ్నం చేసి వాడు చావు లేకుండా ఉండటానికి ప్రయత్నిస్తారు. కానీ 100 ఏళ్ళు అన్నది 150 ఏళ్ళు దాకా ఉంటారు, 120 ఏళ్ళు ఉంటారు, 200 ఏళ్ళకైనా పోవలసిందే కదా. ఎందుకు? భగవంతుడు సృష్టి యొక్క రహస్యం అది. పర్మనెంట్ గా ఇక్కడ ఉండటానికి లేదు. దుఃఖాలేం అశాశ్వతం. ఏ జీవి కూడా మరణించక తప్పదు. అదే చెబుతున్నారు భగవద్గీతలో. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించిన వాడు మళ్ళీ కూడా పుట్టక తప్పదు. కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు, పుట్టక తప్పదు అన్నాడు కృష్ణ, నువ్వేమో గోలోకం వెళ్ళిపోతానంటున్నావు. అది కూడా చెప్పాడు. మన లోకానికి రావాలంటే తద్ధామం పరమమ్మం, అక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలో కూడా చెప్తున్నాడు. ఏమని? ఆ బ్రహ్మ భువనార్లోక పునరావృత్తినో అర్జున మాము పేర్చుతు కౌంతేయ పునర్జన్మాన విద్యతే. బ్రహ్మలోకానికి వెళ్ళిన పాతాళ లోకానికి వెళ్ళి మళ్ళీ మళ్ళీ రాక తప్పదు, నా లోకానికి వచ్చినట్టు తిరిగి జన్మించడం అంటున్నాడు. 2 రకాలుగా ఉన్నాయి కృష్ణ మాటలు. అదేమో పుట్టక తప్పదు, చనిపోక తప్పదు అంటున్నారు. ఇక్కడ నా లోకానికి వస్తే వాళ్ళు పుట్టే పని లేదు అంటున్నారు. అంటే ఆయన లోకానికి వెళ్ళాలో ఏం చేయాలో కూడా మనకి చెప్తాడు కదా. ఈ 2 పట్టుకుంటారు కానీ ఈ మధ్యలో పట్టుకోరు జనాలు. అదే మందభాగ్యం. కనుక ఆధ్యాత్మికవాదు దాన్ని నిగ్రహం చేయగోరి స్వచ్ఛందంగా మనిషి ఎంత అధికంగా వీర్యస్థలనాన్ని నిరోధిస్తాడు అంత అధికంగా మృత్యు సమస్య నుంచి దూరం అవుతాడు. అందుకనే బ్రహ్మచర్యం అనేది మృత్యు నుంచి దూరం చేస్తుంది. మనం చూస్తున్నాం మహారాజులు కూడా ఎంతంత పెద్దవాళ్ళు, ఏ వయసు దాకా ఎంత సర్వీస్, వాళ్ళకేమన్నా అనారోగ్యాలు వచ్చినాయి అంటే వాళ్ళ కర్మల వల్ల కాదు. ఎందుకు వస్తాయి? మా అట్లా స్వామీజీలకి శిష్యులు చేసే తప్పుల్ని చాలా దయతోటి వాళ్ళు స్వీకరిస్తారు. మనం ఏంది, ఎవరో ఒకళ్ళు నా అప్పులను తీరిస్తే బాగుండు, ఎవరో ఒకళ్ళు నా పాపాలను తీసుకుంటే బాగుండు, నేను కొత్త కాక మొదలు పెడతా. అట్లుంటుంది మన మనస్తత్వం. కనుక ఈ విధంగా ఎవరైతే అట్లా బ్రహ్మచర్యంలో నిగ్రహంతో ఉంటారో వాళ్ళు మృత్యువు నుంచి దూరం అవుతారంట, ఆ సమస్య నుంచి. ఈ విధానం ద్వారా 300 సంవత్సరాలుగా 700 సంవత్సరాలు బ్రతికిన యోగులు ఎంతో మంది ఉన్నారంట చరిత్రలో. వీర్యస్థలనమే మృత్యువుకు కారణమని శ్రీమద్ భాగవతంలో ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. మనిషి అంత అధికముగా మైదన భోగానికి అలవాటు పడి ఉంటాడో అంత శీఘ్రమే మృత్యువాకబడతాడు. ఈ నిజం తెలుసుకున్న వాళ్లే మాకు పెళ్ళొద్దు బాబో, ఈ సంసారం వద్దు, ఈ పిల్లలు వద్దు, ఈ భార్య కోసం ఆ పిల్లల్ని పెంచి అత్తగారి తరపున అమ్మవాళ్ళ తరపున ఒక రాత్రి వాళ్ళు ఎవడో ఒకటి దగ్గర నా తలకాయ తాకట్టు పెట్టి ఉద్యోగం చేసి జపం చేసుకునే టైం లేకుండా ఆ డబ్బులను చేసి దాని కోరికలు తీర్చి పిల్లల కోరికలు తీర్చి అమ్మా నాన్న చూసుకుంటేనేమి దీనికి కోపం, దీన్నే చూసుకుంటే తల్లిదండ్రులు తిట్టుకొస్తారు. ఈ వద్దు బాబోయ్ మాకు ఈ జీవితం వద్దని వాళ్ళ జీవితాన్ని శ్రీమతి రాధారాణి సేవలో నియుక్తం చేసి చక్కగా భగవంతుడికి అలంకారం చేస్తూ ఆ ఏ కోరికలు, ఎందుకంటే డ్యూటీ సర్వీస్ అనేది మన అన్ని రకాల కోరికల నుంచి కూడా బయటేస్తుంది. దాంట్లో కొంచెం ఆనందము ఎక్కడా కూడా దొరకదు. చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కూడా బుద్ధి సరిగ్గా మా వయసు వల్ల మందగించున్నా కూడా డ్యూటీ సర్వీస్ చేసేవాళ్ళు శ్రద్ధగా చేసుకున్నారు కనిపిస్తుంది కదా. నిజం చెప్పాలంటే బుద్ధి లేదు, బుర్ర కూడా లేదు, కానీ అలాంటి వాళ్ళు కూడా చేయగలుగుతారంటే కేవలం ఆయన అనుగ్రహం వల్ల మాత్రమే. అందుకనే ఇంద్రియాల కంట్రోల్లో లేని వాళ్ళు మందిరంలో సేవలు చేయడం అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్ గా కంట్రోల్ అవుతాయి. మైదున భోగానికి ఎంత ఎక్కువగా అలవాటు పడి ఉంటే అంత అధికంగా శీఘ్రగతిని మృత్యువాత పడతారు. కనుక హస్తాలకు అధిష్టాన దేవత ఇంద్రుడు, మన చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు, చలనాన్ని నడవడానికి అధిష్టాన దేవత విష్ణువు. అందుకని విరాట్ పురుషుని పాదాలు ప్రకటమవడంతో విష్ణువు ఆవిర్భవించాడు. రక్తనాడులు నదులతో కొలతబడి, విరాట్ పురుషుడి శరీరంలో రక్తనాడులు నరాలు నదులతో కొలతబండి. కనుక విరాట్ రూపమందు నాడులు ప్రకటమవగానే వివిధ లోకాల్లో నదులు కూడా ప్రకటమైనది. నదుల అధిష్టాన దేవత ఈ నాడి మండలానికి కూడా అధిష్టాన దేవత. నాడి బలహీనతతో బాధపడుతున్న వారికి ప్రవహించే నదిలో తలమునక స్నానాన్ని ఆయుర్వేద వైద్య విధానం చేస్తుంది. ఎవరైతే నీకు లాగా బలహీనంగా ఉంటారో నదుల్లోకి వెళ్ళి ముక్కు ముసుకొని తలమునక స్నానం చేయాలి. ఎన్నిసార్లు చేశావు? చేయవచ్చు. ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. ఉదరానికి అధిష్టాన దేవత సముద్రుడు. ఉదరమందే క్షుత్పిపాస భావనలు కలుగుతాయి. క్షుత్పిపాసలు సక్రమంగా లేనప్పుడు ఆయుర్వేద వైద్యాన్ని అనుసరించి సముద్ర స్నానం. ఎప్పుడైతే మనకు అరుగుదల ఉండదో అంటే ఒకసారి బాగా ఆకలి అవుతుంది, ఒక్కోసారి చాలా తక్కువ ఆకలి అవుతుంది. ఇబ్బందులు ఉన్నాడంటే ఆయుర్వేదం ప్రకారం సముద్ర స్నానం చేయాలంట. అందుకని కార్తీక మాసంలో సముద్ర స్నానం, మాఘ మాసంలో నదుల స్నానాలు.
ఇవన్నీ పోతారు చాలా మంది. మనం అట్లా చేసుకున్నామా? చేయట్లేదు. అందుకనే మనకి ఇంద్రియాల కంట్రోల్ ఉండవు. అట్లా చేసి చేసి అజ్ఞాత సుఖులతో కూడా కొన్ని జన్మల తర్వాత కృష్ణ భక్తిలోకి వస్తారు. అవన్నీ కృష్ణ భక్తి రావడానికి మెట్లులాగా ఉపయోగపడుతుంది. దీంట్లోకి వచ్చినా కూడా చేయొచ్చు. అందుకని శీల ప్రభుపాద వారు 6 నెలలకు ఒకసారి యాత్రలకు వెళ్ళాలని చెప్తున్నారు. అలా యాత్రలకు వెళ్ళడం వల్ల మనం ఇవన్నీ కూడా పొందగలుగుతాము. గంగా శ్రీమద్ భాగవతంకి జయ. కలియుగ ధర్మనిరామ సంకీర్తనకి జయ. జగద్గురు శీల ప్రభుపాదకి జయ. హరే కృష్ణ. అందరికి ఈ రోజు ఏకాదశి, ఆశ్వ ఏకాదశి. చాతుర్మాసం మొదలై 2 నెలలు అయింది. ఈ ఏకాదశికి స్వామి ఒక సైడ్ నుంచి యోగ నిద్ర నుంచి ఇంకొక సైడ్కి వచ్చి వెళ్తారు. చాలా ఇంపార్టెంట్. ఈ చాతుర్మాసాలు మొత్తం 4 నెలలకు 8 ఏకాదశులు వస్తాయి. ఇది 4వ ఏకాదశి. ఇంకా 4 ఏకాదశి లాస్ట్ వైకుంఠ ఏకాదశి, సారీ కార్తీక శుద్ధ ఏకాదశి. అప్పుడుతో చాతుర్మాసం అయిపోతుంది. ఈ రోజు ఏకాదశి గురించి నేను బుక్ రాలేదు. సాయంత్రం క్లాస్ లో చెబుతా. సాయంత్రం 7:15